వాణిజానాం పతయే నమః, వ్యాపారులకు ప్రభువుట, క్షత్రాణాం పతయే నమః అన్నీ ఎన్ని రకాల వేషాలు వేయగలడు. అందుకు ఒక చోట పెద్ద వ్యాపార వేషం వేసేవట, వెనకాల వాళ్ళు వచ్చేవట. సరిగ్గా ఆయన శివుడని వీళ్ళకి తెలియదు, కానీ ఆయనే వెనకాల గుంపంతా ప్రమథులే. వాళ్ళు అలా వచ్చేవారు. ఇలా అడుగడుగున వాళ్ళు ఎక్కడ చోటుకు తగ్గట్టు అక్కడ. ఊరిలో ఎవరు లేరనుకుంటే రాజు రూపంలో వచ్చేవాడు, అడవిలో అయితే బోయిలవాడు రూపంతో వచ్చేవారు. ఇంకో చోటకు వచ్చేటప్పటికి ఇక్కడ ఎవ్వరూ తిరుగరు అనుకుంటూ ఉంటే తపసి రాజును శిష్యతతిన్, ఒక మహా తపస్వి ఆచార్యుడు ఆయన వెనకాల శిష్యులు గుంపులు కొట్టుకుని వచ్చేవారట. ఇంకో చోట వచ్చేటప్పటికల్లా పాశుపత దీక్ష తీసుకున్నట్టుగా కపాల భృద్రాజును జోగిపిండు, ఒక యోగీశ్వరుడు ఉంటాడు, భస్మధారణ ఇవన్నీ చేసుకుని కపాలం పట్టుకుని వెనకాల బోల్డంతమంది ఆయన శిష్యులైన యోగులు వచ్చేవారట. ఇంకో చోటుకు వెళ్ళేటప్పటికీ ఇక్కడ ఎవరూ లేరు అనుకుంటే పశురక్షక రాజును గొల్లవాడు, వారిని కాపాడుకోవడం ఆయన పని. నీ దగ్గరకు వద్దామనుకున్నామయ్యా అంటే రప్పించుకుంటాడు ఆయన. వచ్చేకు చూసుకుంటాను కాదు, వచ్చేటట్టు చూసుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి, వచ్చేటట్టు ఆయన చూసుకుంటాడు. ఇది కేవలం కాళహస్తికి చేసే యాత్రే కాదు, శివుణ్ణి లక్ష్యంగా చేసే జీవిత యాత్రకు కూడా ఇదే వర్తిస్తుంది. నిన్ను చేరడమే లక్ష్యం, ఎన్నాళ్ళు ఉంచుతావో నీ ఇష్టం అన్నవాడు చూసి జాలి పడక్కలేదు. వాడిని చూసినంత బాగా ఇంకెవరిని చూడ్డ భగవంతుడు. గుర్తుపెట్టుకోండి, తన వాడని లంకె పెట్టుకున్న వాడికి అడుగడుగునా కాపాడుకుంటూ ఉంటాడు. లేకపోతే వీళ్ళకి తెలుసా అండి, ప్రమాదం వచ్చింది రక్షించవయ్యా అని అడగడం కాదు, ప్రమాదం ఏంటో తెలియని వాళ్ళకి ప్రమాదం ఏంటో ఆయన కనిపెట్టుకుని కాపాడుకుంటున్నాడు. ఇది పట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం. మనమేదో ప్రమాదం చూసుకుని భగవంతుని కాపాడి ప్రమాదం నుంచి అంటాం, అసలు కొన్ని మనకు ప్రమాదాలే తెలియవు, ఆయన కాపాడుతుంటాడు. మనకు ప్రమాదాలు తెలియవు కనుక ఆయన కాపాడినవైనా తెలియదు. కొంతమందికి యాక్సిడెంట్ దగ్గరగా వచ్చి తప్పిపోతుంది, భగవంతుడు కాపాడేయండి అంటాడు. అసలు యాక్సిడెంట్ అవ్వకుండా వాడు ఇంటికి వస్తాడు, కానీ వాడికి భగవంతుడు కాపాడేయండి అనిపించదు. ఎందువల్ల? అందుకే అప్పుడప్పుడు ప్రమాదాలు వచ్చి తప్పితేనే భగవంతుడు రక్షించాడని తెలుస్తుంది. అసలు రాకుండా పోయే అనుకోండి, ఆయన రక్షించాడని తెలియదు. అవునా లేదా? అందుకే చాలామంది ఉన్నాడా అంటే ఎవడు కాపాడుకొస్తున్నాడు అయ్యా ఇక్కడ. ఇది గ్రహించగలిగితే ఎంత అద్భుతమైన మాట చూడండి. అందుకే ఎప్పుడూ కూడా భక్తుడికి భయం ఉండదండి. ఇది బాగా భయపడితే భక్తుడు కాడండి. భయం ఉంది అంటే భక్తుడు కాట, భక్తుడికి భయం ఉండదట. అందుకే భక్తిలో మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే అభయం సత్వ సంశుద్ధి అని దైవీ గుణాల లిస్టు చెప్తూ భగవద్గీతలో దైవాసుర సంపత్ విభాగ యోగంలో ప్రారంభవచన అభయం సత్వ సంశుద్ధి. నారదుడు కూడా ప్రహ్లాదుడి గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటి పదం ఏం వాడాడో తెలుసా? ఈయన గొప్ప భక్తుడండి అనలేదు, నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి. ఇది ప్రారంభం. నిర్భీకుడు, వీడికి భయం లేదండి, చాలా ధైర్యంగా ఉంటాడు. అయితే భక్తుడు ఏదో దీనావస్థలో ఉన్నాడు మనం అనుకుంటాం, వాడుకున్న ధైర్యం మనకు లేదు. మనది పనికిమాలిన బింకం బయటకు చూపిస్తాం, కానీ అసలు ధీరుడు భక్తుడేనండి. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమేక్షత్, ధీరుడు మాత్రమే తెలుసుకుంటాడు, తెలుసుకున్నవాడు ధీరుడై ఉంటాడు. అందుకు ధీరత్వం ఆ విధంగా ఉంటుంది. అందుకే రాముని వారము మాకేమి విచారము అన్నాడు ఎవరు? రామదాసు. మన దృష్టిలో ఆయన బాధపడ్డాడు, ఆయన దృష్టిలో ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు. ఆయన ఎంత చక్కటి మాట అండి. అందుకే మహారాజు కూడా నా మీద పాట పాడవయ్యా అనంటే నీ మీద నేను పాడేది ఏమిట్రా బాబు అన్నాడు అన్నమాచార్య. ఎంత ధైర్యం ఉండాలండి. మనకు పక్కనున్న ఎమ్మెల్యే ఎర్రగా చూస్తేనే రేపు భవిష్యత్తు ఏమిటో అని భయపడతాం. ఆయన ఏకంగా పాలించే రాజుతోనే నీ మీద పాడేది ఏమిటి అయ్యా? పైగా పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్టనడిమి దొరలు నాకు ఇయ్యవలెనా ఏమన్నాడండి? నాకు నువ్విస్తావురా, నేను ఎవరు? విష్ణువారు, విష్ణువుడు లక్ష్మీపతి, మేము పుట్టుకుతోని భోగులం పో అన్నాడు. ఇక్కడ లక్ష్మీపతి దాసులకి నువ్విచ్చేదేమిట్రా? నట్టనడిమి దొర, వారు పుట్టో రేపు పోతావు, పట్టుమని పదవీ కాలం ఎంత? పురుగులు వస్తాయి సాయంత్రం పూట, తెల్లారికి పోతాయి. అలాంటిది నీ పదవీ కాలం కూడా పో. ఎలా గట్టిగా అన్నాడండి. అలా అనుకున్నాడు కనుక కాపాడుకున్నాడు ఆయన. అంతే ధైర్యవంతుడు, ఆయన కాపాడతాడు, కాపాడదలుచుకున్న వాడికి ధైర్యం ఇస్తాడు. మొత్తానికి ఇప్పుడు వీళ్ళకి అసలు రక్షిస్తున్నాడని తెలియదు, అసలు ప్రమాదం వస్తుందని తెలియదు, ఎవరు కనిపెట్టుకుంటున్నారు? కేర్, ఆయన అంత జాగ్రత్తగా చూసుకుంటున్నట్ట. రాజధరుండు తోచు ఉడు రాజముఖీమణి రక్షణార్థమై వాళ్ళని. పైగా ఒక్కొక్క చోట వీళ్ళు ఎంత జాగ్రత్తగా అంటే ఫెసిలిటీస్ జాగ్రత్తగా చూస్తున్నట్టండి. అకామిడేషన్ అన్నీ కూడా ఎక్కడుంటే బాగుంటుంది, భోజనాలు ఎక్కడ బాగుంటాయి. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్, దారి కాచి దోచుకున్న వాళ్ళు కదా. ఎన్నెన్ని సత్రాలు దిగి అందరినీ దోచుకున్నారో కనుక సత్రాల అడ్రస్లు అన్నీ తెలుసు వాళ్ళకి. అందులో త్రోవలో ఊరూరన్ విడిదింట్ల జంపుటకు ఉద్యోగింపగా, ఒక్కొక్కసారి వీళ్ళు విడిదింట్లో పడుకున్నప్పుడు చంపడానికి కూడా ప్రయత్నించారట. వాళ్ళు ప్రయత్నిస్తారని వీళ్ళకి తెలియదు. అప్పుడు జంగమాకారం ఒప్పగా వచ్చి, ఆ సమయంలో హఠాత్తుగా హర మహాదేవాను జంగముడు వచ్చేవట.
వచ్చేప్పటికల్లా జంగముడు శివభక్తులు వచ్చాకని వీళ్ళు లేచి కూర్చునేవారు. ఆయనతో కబుర్లు రాత్రంతా అతడు శివతత్వాలు బోధించేవట. ఇంకేం చంపుతారు, తెల్లారిపోయేది. పూజగొని శ్రీకాళద్విపేశుండు, వాళ్ళు చేసిన పూజలు తీసుకుని చక్కగా వెళ్ళిపోయేవట. ఆయన ఎవరు, శ్రీకాళద్విపేశుండు, శ్రీకాళహస్తీపతి. యోషారత్తంబులకు ఆత్మవిద్య ఉపదేశించవచ్చు వ్యాజంబునన్. ఇంకా రాత్రంతా వాళ్ళకి ఆత్మవిద్యా బోధన చేసేవట, వేదాంత విద్య. వీళ్ళు ఎప్పుడు పడుకుంటారో చంపేద్దామా అని చూస్తే వాళ్ళు వచ్చి కూర్చొని రాత్రంతా ఉపన్యాసాలు. ఎంత సహకరిస్తున్నారండి మహానుభావులు దొంగలు. లేకపోతే శివుడు వచ్చి బోధ చేసే అదృష్టం ఎవరికి దొరుకుతుంది? ఆయన రూపంతో చెప్పేవట. ఇలాగ కారుణ్యంబున వారి నిద్రయుడుగంగా చేయు నక్తంబులని. వాళ్ళకి రాత్రంతా నిద్ర లేకుండా హాయి గడిచేది. అదే శివరాత్రి జాగారం అంటే. శివరాత్రి జాగారం ఉండాలట, పేకాడాడుకుందామా అన్నాడు ఒక ఆయన. నిద్రపోయి ఉంటే ఏ పాపం ఉండదు, మెలకువగా ఉండి మరీ పేకాడని పాపం వస్తుంది. ఏం ప్రారంభం అండి ఇక్కడ. కానీ వీళ్ళకి నిజమైన జాగరణ జరిగింది. దేనివల్ల? రాత్రి వారి నిద్రయుడుగంగా చేయు, నిద్రపోయిందిట. ఆ దొంగల్ తెగి ఇట్ల కృత్యములు చేయంజూడగా. ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వీళ్ళకి అసలు ప్రమాదమే, బాధే తెలియకుండా కాపాడుతున్నాడు. ఎవడంటే దేవతా చూడారత్నము, దేవతలకే శిఖామణైనటువంటి స్వామి. వారి యత్నములకెచ్చో కూడకుండన్ సుఖక్రీడన్ కన్యల గొంచుబోగనిరి. ఇదండి మార్గబంధువు అంటే. ఇది తెలుసుకోవాలి. మార్గంలో ఎంత బంధువుగా కాపాడుతున్నాడు అడుగడుగడుగునా. అది భక్తిన్ ముందరన్. ఇలా క్రమంగా వెళ్ళేటప్పటికల్లా మరో క్షేత్రానికి చేరుకున్నట్లయితే వాలి ప్రతిష్ఠిత శివలింగం అది చూశారు. ఇలా వివిధ క్షేత్ర దర్శనాలు అయిపోతున్నాయి. వాళ్ళు ఇన్ని తిప్పుతున్నది ఎందుకంటే తిన్నగా కాళహస్తికి తీసుకెళ్ళిపోతే ఇంక పని అయిపోతుంది వాళ్ళకి. కనుక తోవలో ఇంకే తిప్పి ఎక్కడైనా పని ఎక్కడ కుదరలే. ఆఖరికి తప్పలేదు, దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. ఆ సమీప అరణ్యానికి వచ్చారు. మనం ఇవాళ ఈ ట్రిప్పులో అయితే అయింది, లేకపోతే మనకు సాధ్యం కాదు. ఇంకా తిప్పలేం, దగ్గరికి వచ్చాం కాళహస్తికి. కాబట్టి ఈ ట్రిప్పులో అయితే అయింది అనుకున్నారు. వాళ్ళు పొద్దున్న లేచి భోజనాలు చేశారట. ఆ జంగములను వారును భోజనమనరించి చక్కగా భోజనం చేశారు. వీళ్ళతో పాటు మరొక యాత్రికుల గుంపు వచ్చింది, వాళ్ళు భోజనం చేశారు, నిద్రపోయారు. తెల్లవారింది, ఆ యాత్రికుల గుంపు వెళ్ళిపోయింది. ఇంక వీళ్ళే మిగిలారు. పొద్దున్నే ఆ దగ్గర ఉన్నటువంటి ఊరికి వెళ్ళి నాడొక పల్లెకేకి మరునాడుదయార్చన చేయగోరి పూబోడులు. అక్కడికి వెళ్ళి స్నానం చేసుకుని శివలింగం దగ్గర పెట్టుకుని ఆరాధన చేసుకుంటూ ఉంటే వీళ్ళు అనుకుంటున్నట్ట, నేడు అబ్జాస్యలం చంపి భూషారత్నాది ధనంబు పుచ్చుకొని ఇచ్ఛావృత్తి పోవచ్చు కాంతారంబుల్ వడి నిర్గమించి. ఇవాళ మాత్రం వీళ్ళు పూజ చేస్తున్న సమయంలోనే చంపేద్దాం, ఇప్పుడు ఎవరు ఇక్కడ లేరు, చంపేసి ఇక్కడ ఉన్నటువంటి మూటలన్నీ పట్టుకుని వెళ్ళిపోదాం అని వీళ్ళు ఎప్పుడు అనుకుని ఇంకా సిద్ధపడగానే వాళ్ళు కత్తులు చక్కగా సిద్ధపెట్టుకుని వెనక నుంచి వస్తున్నట్టండి. అప్పుడు ఒక ఆమె చూసిందిట వీళ్ళని. వీళ్ళ కత్తి పట్టుకు రావడం, ఆ కళ్ళల్లో క్రౌర్యం చూసి హఠాత్తుగా పూజకు అమర్చుతున్నామే పక్కనున్నామెతో చెప్తోంది, పాపాత్ములు అరిష్ట సాధ్వసముసేయన్. చంపేద్దామని ప్రయత్నం చేస్తుంటే చెల్లియల్ మెల్లనే అప్పా చూడుము అటన్న కన్యనగి చూడు వాళ్ళు చంపడానికి వస్తున్నారు అనగానే, ఓ యమ్మ పరాకేటికే చెప్పంచూడగరాని లోకజనకున్ శ్రీకాళహస్తీసు మా అప్పయ్యన్ భజయింప ఏమయ్యన్ మదించూడవే. ఎంత చక్కటి మాట చూడండి. చెప్పన్ చూపగరాని, చెప్దామన్నా చూపుదామన్నా దొరకని పరమేశ్వరుడే మనకు రక్ష. లోకజనకున్ శ్రీకాళహస్తీసు మా అప్పయ్యన్ భజయింప. మా అప్ప అయ్యా అన్ని ఆయనే. ఏమయ్యన్ మదించూడవే. నువ్వేమి భయపడకు, శివారాధనలో ఉన్నావు, ఆయనే ఉన్నాడు మనకి అని నిశ్చలంగా ఉన్నట్ట. నాబుడు తదేక నిష్ఠాపావన భావన సమాధి పరవశలగుచున్ సేవింప. వాళ్ళు ఆయన్నే ధ్యానిస్తూ పారవశ్య భావంతో ఉన్న సమయంలో సరిగ్గా వాళ్ళు కత్తులు పట్టుకొస్తూ ఉంటే హఠాత్తుగా కలకల నాదాలు వినబడుతున్నాయట. ఏమిటంటే శివభజనలో హరభజనలు చేసుకుంటూ పెద్ద గుంపు వస్తుందండి. ఆ గుంపులో పెద్ద ఆయన ఉన్నట్టు ముందు ఎంత అందంగా ఉన్నాడు చూడండి. వాళ్ళు నోటంట స్తోత్రములు వస్తున్నాయి. శ్రీకాళహస్తి గౌరీపతి స్తోత్రములు అవి చేస్తూ ఉన్నారు. పెట్టిన వెలబూది పెండెకట్లు, చక్కటి భస్మధారణ ఉన్నది. గళముల గురుబోడి తలల రుద్రాక్షలు, చక్కటి రుద్రాక్షలు, పైగా అటు ఇటు సువర్ణమ తాప ఇంత రుద్రాక్షలు చక్కగా పెట్టుకుని ఉన్నట్టు ఒక ఆయన ముందు. గండ చలత్తామ్ర కుండలములు, మంచి కుండలములు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. పైగా వస్త్రములు కూడా అద్భుతం కట్టున్నాడు. అందరూ చక్కటి వస్త్రాలు కట్టారు, కానీ వాళ్ళందరికీ నాయకుడు అని చెప్పుకోవడం కోసం ప్రత్యేకమైన వేషంట. అది ధాతురాంగాంగ వస్త్రములు గోచులు ఎడమ ముంజేతులు ఎనగు సజ్జలు, చక్కటి వస్త్రములు వేసుకుని మంచి సంచులు వేలాడుతున్నాయి వాళ్ళ దగ్గర. పైగా నడకలు చకచకా వేసుకుని వస్తున్నట్ట. ఎవరయ్యా వస్తున్నాడంటే ప్రమథులతోడ శ్రీ కాళహస్తిపతి శివుడు సనుదెంచే.
ఆయన వస్తున్నట్ట. చూడ్డానికి మాత్రం ముందున్నాడు, పెద్ద జంగముళ్ళా ఉన్నాడు, వెనకాలందరూ ఆయన భక్తుల వలె ఉన్నారు. ద్రవిళ జంగమ వేషములు అవధరించి వీళ్ళందరూ రాగానే ఆ కలకలమున చిత్తం బాకులతన్ పొంద. ఇంతవరకు వాళ్ళు ఆ వచ్చినప్పుడు పక్కకు తొలగిపోయి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాలో అయ్యారు. కానీ ఇప్పుడు కాళహస్తికి దగ్గరకు వచ్చాం కనుక ఈ సమయంలో మాత్రం దొంగలు పారిపోయారట. ఎందుకు పారిపోయారు? వాళ్ళకి బుద్ధి పుట్టిందంటే వచ్చినవాడు పట్టించుకున్నాడేమో, ఇక్కడ దాకా మీరు తోడుగా వచ్చారు ఎస్కార్ట్గా, ఇంక మీరు వెళ్ళిపోండి అనిపించుకున్నాడేమో. అప్పుడు వాళ్ళు మాత్రం దొంగల అడవుల పాలై కాకుల తెరగున జని రేకాకులగుచు ఒకరినొకరు కానక భీతిన్. దొంగలిద్దరు పారిపోయారట. ఆ పారిపోవడం ఒకడు కూడా కనబడకుండా పారిపోయారట భయపడి. అలా వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళు ఉభయులు అమ్మయ్య వచ్చారని, ఎందుకంటే వీళ్ళు పసిగట్టారనే విషయం వాళ్ళకి తెలిసిపోయింది కనుక మళ్ళీ ఫాలో అవ్వలేరు, వెళ్ళిపోయారు వాళ్ళు. పైకి ఇప్పటి వరకు వాళ్ళు పసిగట్టనివ్వకుండా కాపాడుకున్నాడు పరమాత్మ. లేకపోతే తోవంతా దగ్గరుండి తీసుకురావాలి ఈయన. ఆ పని వాళ్ళు చేశారు ఇక్కడ. మొత్తానికి ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి తిరిగి చూసేటప్పటికల్లా స్వామి కనబడ్డాడు. కనబడిన వెంటనే చెప్పానా ఎలాగోలా కాపాడుతాడని, చూసావా ఇప్పుడే కనబడింది కదా అని వాళ్ళకి నమస్కారం చేశారు. మహాశివభక్తులు వీళ్ళు ఏం తేజస్సుతో ఉన్నారు అని వీళ్ళు చక్కగా ఆ తెచ్చిన ఫలహారాలన్నీ ఆయనకు అప్పజింపి ఆ అయ్యన్ గొని మృక్కి ధన్యలగు కన్యల్ తమ్ము నమ్మించి అమ్మాయాజంగములిచ్చదెచ్చుటయు. మీరు వచ్చారు కానీ బతికేం కానీ, లేకపోతే మేము ఉండేవాళ్ళం కాం. వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో. ఇప్పటివరకు బాగానే ఉన్నారు ఆయన అని మీరు అనుకుంటున్నారని మనసులో అనుకున్నాడు ఆయన. ఇప్పటివరకు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి బుద్ధి పుట్టింది. మమ్మల్ని చంపి మా దగ్గర ఉన్నవన్నీ తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నించారు. మీరు దయ కలిగి ఇక్కడికి వచ్చారు అంటే ఆయన అంటున్నట్టు పెద్ద ఆయన, మా యమ్మలారా కరుణాతోయనిధిన్ కాళహస్తి తుహినాంశు ధరుణ్ శ్రేయోనిధి ఆరాధన సేయంగొనిపోయేదము ప్రచింతయుడుగడి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? కాళహస్తిక. మేము అక్కడికే బయలుదేరాం. మాతో పాటు ఆయన ముందు నడుస్తున్నాడు, వెనకాలి జంగములు వీళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆ తోవలో చక్కటి అడవిలోంచి వెళుతున్నట్ట. ఇంతవరకు చేసిన ప్రయాణం ఒక ఎత్తు, ఈ ప్రయాణం మాత్రం అత్యంత మధురంగా ఉందిటండి. ఎంత మధురంగా ఉందంటే అడవులు చక్కటి పువ్వులు విచ్చుకుని వాసనలు వస్తున్నాయట. ఆ పువ్వుల వాసనలతో పరిమళిస్తుందట. చిత్రం ఏంటంటే ఇప్పుడు పరమేశ్వరుడు చక్కగా నడిచి వెళుతున్నాడు, వీళ్ళు వెళుతున్నారు. సర్వజగత్తుని పరవశింపజేసే పరమేశ్వరుడు వస్తూ ఉంటే చెట్లు తమంత తాము వికసించి కుసుమాలు వెజ్జలుతున్నాయట. చిత్రం ఏంటంటే కుసుమాల నుండి మకరందపు ధారలు జాలువారిపోతున్నాయట అక్కడ. ఆ విధముగా ఉన్నవి. కొన్ని చెట్లు అయితే పువ్వులు కురిపిస్తున్నాయి. ఆ వనదేవతలు తనకు అర్చనలొనర్చు నేరు వేరుపెడ సమీర కుమార ప్రేరిత కుసుమిత లతా గలిత ప్రసుమునంబులు. గాలి వీచి రాలుతున్నాయా అన్నట్లుగా ఆ చెట్లు తమంత తాము పరమేశ్వరుడిపై పువ్వులు కురిపిస్తున్నాయట. ఆ శివుని పైన ఆ జంగముల మీద పువ్వులు పడుతూ ఉన్నాయి, మకరంద ధారలు అక్కడ ఉన్నాయి. పైగా గాలి ఎంత పరవశంగానో వీస్తున్నది. పైగా వీళ్ళ నుంచి దివ్య నాదములు వస్తున్నాయట, ప్రణవనాదాలు మంత్రనాదాలు. ఆ నాదాలతో మారు మ్రోగిపోతూ ఆ గాలి పరమ పరవశంగా ఉన్నది. ఆ వాతావరణం అంతా కూడా అద్భుతం. పైగా పక్షులన్నీ ఎక్కడెక్కడ ఎగురుతున్నవన్నీ ఆ కొమ్మల మీద చేరి చూస్తూ ఉన్నాయట ఆ చుట్టూ కూడా. అంతేగాని ఇంతమంది వస్తున్నాయని ఎగిరిపోలేదు అవి. ఎందుకంటే సర్వజీవాంతర్యామైన పరమేశ్వరుడే వస్తున్నాడు కనుక అవి ఆ చెట్ల మించి చూస్తూ పరవశించిపోతున్నాయి. పశుపక్షాదులు కూడా వీరితో పాటు నడుస్తున్నాయి. అలా క్రమక్రమంగా అరణ్యం దాటి వచ్చారు. ఎదురుగా కనబడుతూ ఉన్నది చంచత్ పంచాస్యంబను నట నీలకంఠంబును విలసిత శివంబును ఆశ్రితలూతావాతాసన మాతంగ కిరాతంబురునై ఏవంక చూచినా. అక్కడికి వచ్చేటప్పటికల్లా కనిపిస్తోంది గజకాననం మహారణ్యం. అప్పుడు ఆ క్షేత్రం అందులోనే దివ్యమైన ఆలయం ఉన్నది. అది చంచత్ పంచాస్యం. అక్కడ పంచాస్యములు తిరుగుతున్నాయి, నీలకంఠాలు నటిస్తున్నాయి. చక్కటి మాట వేశాడు. పంచాస్యం అంటే పంచముఖుడు పరమేశ్వరుడు, పంచాస్యం అంటే సింహం. రెండు అర్థాలు. పంచాస్యం ఉందంటే ఈ అడవిలో ఉన్న సింహం వాడు ఎవడు? పంచముఖుడైన పరమేశ్వరుడు. అలాగే నట నీలకంఠంబు, నటించే నీలకంఠాలు ఉన్నాయన్నాడు. నీలకంఠం అంటే నెమలి. అడవన్నాక నటించే నీలకంఠాలు ఉంటాయి కదా, నిజంగా నటించే నీలకంఠుడు ఉన్నాడండి అక్కడ. అంటే నటరాజే నీలకంఠేశ్వరుడు ఉన్నాడు. రెండు భావాలు చూపించారు. అలాగే సాలెపురుగులకి పాములకి ఏనుగులకి ఆశ్రయమైనది అన్నాడు. నిజమే, వాటికి ఆశ్రయమైన వాడే కదా వాడు. సాలెపురుక్కి పాముకి ఏనుక్కి అటువంటి వాడు. ఏ వంక చూచిన శంకరాకార స్మరణ కారణం వై, ఎక్కడ చూసినా ఇదే శివుడి నివాసం అనిపించేటట్టుగా సమున్నత శిలా విలిఖిత కథలంబును చతుర్భుజ చతుర్ముఖ శతమఖావధి నిర్జర లోచన గోచరంబును మునిజన భాగధేయంబును అనపాయ సుఖ ప్రదాయకంబును పురాణవాణి ప్రణీత మహిమంబును గణనాతీత ప్రభావంబునై ఉరులింగ సముల్లాసంబును అనుకరించి దక్షిణ కైలాసంబు కట్టెదుటం పొడగట్టే. ఎదురుగా కనబడినటువంటిది చతుర్భుజ చతుర్ముఖ శతమఖాది నిషేవితంబు.
చతుర్భుజుడు అంటే నారాయణుడు, చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు, శతముఖుడు అంటే ఇంద్రుడు. వీరందరూ సేవించేటువంటి దివ్యక్షేత్రము, పరమ పావనమైన క్షేత్రము. పురాణవాణి ప్రణీత మహిమంబు, పురాణవాక్కుల్లో వివిధ విధములుగా మహిమ చెప్పబడినటువంటి గణనాతీత ప్రభావంబు, లెక్క కందని ప్రభావము కలిగినటువంటి ఆ క్షేత్రాన్ని చూసి పరవశించిపోయి వాళ్ళు అందులోకి వెళ్ళి వచ్చేసాం క్షేత్రానికని చూసేట. ఒక్కళ్ళేటండి వచ్చిన వాళ్ళు అక్కడ. ఇంతవరకు దగ్గరుండి తీసుకొచ్చినటువంటి జంగమ దేవరాలేడు, ఆ జంగములు లేరు, ఆ సందడే లేదు. వీళ్ళ చూసిన పారవస్యంతో అలా వచ్చేటప్పటికల్లా వచ్చేసామా కాళహస్తం చూసేటప్పటికల్లా ఒక్కడు లేట్ అక్కడ. అప్పుడు ఏరి వీళ్ళందరూ హఠాత్తుగా వెళ్ళిపోవడానికి వీల్లేదే. కనుక ఏవిరి వీళ్ళు అంటే ఒక్కసారి ఇద్దరికి ఒకేసారి తెలిసింది. ఇప్పుడు మనం దగ్గరుండి తెచ్చుకొచ్చిన వాడు సాక్షాత్తు శ్రీకాళహస్తీశుడే. ఇప్పుడు తెలిసింది శ్రీకాళహస్తి మహాదేవుడు జంగమాకృతి విభూతిని భృత్యులంగూడి వచ్చి మదీయ వ్యధ తీర్చి ఆత్మనగరీ సీమోపకంఠంబు చేర్చి మరుంగొక్కటి వెట్టిపోయి ఏ రీతిన్ కనుంగొందుమో. ఆయన దగ్గరుండి తన చోటుకి తీసుకొచ్చి మాయమైపోయాడు. ఆయనతో వెళుతున్నంతసేపు ఏదో ఆనందం అనుభవించాం, కానీ అది శివానందం అని తెలుసుకోలేకపోయాం, ఆయన శివుడని తెలుసుకోలేకపోయాం. తెలుసుంటే ఆ పక్కన మనస్వామే ఉన్నాడని తెలుసుంటే ఎంత ధన్యులమయమయ్యాం. ఒక్కసారి కూడా అనిపించలేదే. ఇలాంటి చోట వచ్చి కాపాడేడు ఈయన శివుడి ఉంటాడు అని కూడా మనకు అనిపించలేదే. చింతింపలేమైతిమంతకాంతకుడని ఎరుగమైతిమి పార్వతీశుడనుచు తెలియమైతిమి మది దేవదేవుండని పట్టమైతిమి ఖండపరశువనుచు గానలేమైతిమి గంగాధరుండని భావింపమైతిమి భర్గుడనుచు తలపలేమైతిమి దర్పకాహితుడని ఎన్నమైతిమి జగదీశుడనుతు నేరమైతిమి శివుడని నిశ్చయింప మ్రొక్కమైతిమి భవుడని మోకరించి చూడమైతిమి హరుడని చొక్కి చొక్కి. అని హరుడని తెలిస్తే అలా చూసేవాళ్ళము, అని శివుడని తెలిస్తే ఎలా మ్రొక్కేవాళ్ళము తెలుసుకోలేకపోయాం. ఇంకా ఎన్నడూ దర్శింతుమిందు ధరుని, తనంత తాను వచ్చిన స్వామిని తెలుసుకోలేకపోయాక మళ్ళీ ఎలా దర్శిస్తామైనా? మన బతుకు ఎలా అయిందంటే కట్టుకొయ్యకు చేరి కామధేనువు తప్పే. కామధేను వచ్చి కట్టుకొయ్యకి కట్టబడుతోంది అన్న దశలో కామధేను వెళ్ళిపోయినట్టు అయిపోయింది. కట్టుకొయ్యకు వచ్చి కామధేనువు తప్పే కానవచ్చిన పెన్నిధానం అడగే కరతలంబున ఉన్న సురమణి పడిపోయే. చేతికి దక్కిన చింతామణి చెయ్యి జారిపోయింది. పండిన తపము నిష్ఫలత పొందే. తపస్సంతా పండిపోయింది అనుకుంటున్నప్పుడు నిష్ఫలమైపోయింది. మ్రోల వచ్చిన కల్పసాలము ఉప్పెనబోయే. దగ్గరకు వచ్చిన కల్పవృక్షము ఉప్పెల్లో కొట్టుకుపోయినట్టు పోయింది. ఫలము కొమ్మని ముందరబట్టి ఆశ గొలిపి శిశువుల చేరంగా పిలిచినట్టు. ఇది ఎలా ఉందంటే పిల్లల్ని దగ్గర పెట్టడానికి పండు అక్కడ దగ్గర పెట్టి దా దా అని పిలిచి దగ్గర రాగానే లాగేసినట్టుగా చేసాడే అని వెంటనే ఇంకోటి అనుకుంటా. కానీ ఆత్మనివాస దక్షిణ దిశ కైలాసమున్ చూపడే తానే ఆయన తెలుసుకోలేకపోయామంటే ఆయన మన మీద దయుందన్న విషయం ఇప్పుడు తెలిసింది కదా. లేకపోతే తన క్షేత్రాన్ని తానే దగ్గరుండి చూపించాడు. అది వాత్సల్యం కదా, దయతో తెచ్చాడు కదా. కనుక ఎప్పుడు తెలియజేయాలో ఆయనకే తెలుసు. తెచ్చుకొచ్చిన వాడికి తెలియజేయడం తెలియదా? ఏ ప్రేమ వల్ల ఇక్కడ తెచ్చాడో ఆ ప్రేమతో ఎప్పుడో చూపిస్తాడు. చేరాల్సిన చోటుకు చేరాం, చూడాల్సిన దేవుణ్ణి చూస్తున్నాం, కొలుచుకుందాం, ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే అని వెంటనే వాళ్ళు పరవశించి ఆ క్షేత్రం చుట్టూ తిరుగుతూ ఈ మూర్తి కాళహస్తి శలింగాకృతి, ఇంకా అక్కడున్న వివిధములైన శివలింగాలు చూస్తూ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి సువర్ణముఖి నదిలో స్నానం చేస్తూ ఆ దుర్గాది దేవతలను ఆరాధన చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. పైగా అక్కడున్న ప్రతి వారు ఎలా కనబడుతున్నారంటే శివభక్తాకృతి ఉన్నవారు ప్రమథులు. అక్కడున్న వారందరూ శివభక్తులు, వాళ్ళందరూ సాక్షాత్తు ప్రమథులే. శ్రీకాళహస్తీశుడై శివుడున్నాడు, సాక్షాత్ కాళహస్తీశ్వరుడుగా శివుడున్నాడు. ఇక ఉమ జ్ఞాన పుష్పకలికా చిహ్నంబుతో ఉన్నది, ఆవిడ జ్ఞానప్రసూనంబగా ఆ తల్లున్నది. ఇక ఇప్పుడున్న చిన్న కొండ ఉన్నదే ఇది ఈశ విహారాద్రి యమాస వెండి మల, ఇది సాక్షాత్ కైలాసం. ఇంకేం కావాలి? మనం కైలాసవాసం చేస్తున్నాం. ఆ సంజాతమయ్యున్నది ఇంక విచారింపగ నేల నేడ మనకున్ కైవల్య సౌక్షంబగున్. కాళహస్తిలో ఉండడమే కైలాసవాసం, ఇంకా వేరే మరి కైవల్యం ఏమున్నది అని అక్కడ వారు నిరంతరం చేస్తున్నది ఈశ్వరారాధన. పరవశించి సువర్ణముఖరి స్నానం, శివార్చన, అమ్మవారిని పూజించుకుంటూ అక్కడ సాధన చేస్తూ ఆనంద పరవశులై ఉన్నారు. ఇక్కడ అక్షరు కాళహస్తి గిరిజాధిపు మానస వీధి నిల్పి పంచాక్షరపూత భూతి విహితాంగములం ధరించి నిరంతరం హృదయంలో శివుడినే నింపుకుంటూ శివ పూజయునర్చి
కర్మబంధక్షయ కారణంబులగు తద్గుణ కీర్తనముల్ పఠింపుచును. వాళ్ళ దినచర్య అంతా చక్కగా గడుస్తున్నది. పైగా వాళ్ళ దగ్గర ధనం ఉంది గనక తోడుగా వారికి పనులు చేసి పెట్టుకోవడం కోసం ఇద్దరు నియమించుకున్నట్టు స్త్రీలని, వారి ఇంటివారు అంటే వారికి దగ్గరుండి పనులు చేసేటువంటి పరిచారికులకు ఇద్దరు నియమించుకున్నారు ధనం ఇస్తూ. వీళ్ళ సాధన చక్కగా కొనసాగుతున్నది. క్రమంగా వీళ్ళ పంట పండిపోయిందిటండి. ఎలా పండిందో చూపిస్తున్నాడు. ముందు పంట పండించడం ఎలాగంటే ముందు దున్నాలి కదండి, దున్ని కలుపు మొక్కలు తీసి పారేయాలి. కానీ భక్తి అనే పంట పండాలి అంటే ఎలా పండాలో చెప్తున్నాడు ఇక్కడ ధూర్జటి. చూడండి, భయమను తొల్లికన్ విమలభావ వసుంధర పెల్లగించి భక్తియనుడు విత్తుపెట్టి వ్రతధీనిధి సమ్మదవారి జల్లగా నయమున అంకురించుచు అనల్ కొనలై ఎలమించెలంగి తన్మయముగా ప్రాకెనంచనగా నారులమై పులకంబులు ఏర్పడెన్. వాళ్ళు ఒళ్ళంతా పులకించిపోతుంది శివుణ్ణి తలంచుకుంటూ, పరమేశ్వరుని తలంచుకుంటూ పులకించిపోతే ఎలా ఉందంటే శరీరం అనే లత కుసుమించి ఫలించినట్టు. కానీ భగవంతుడిని తలంచుకున్నప్పుడు శరీరం పులకించి కొనలు ఆనందాసులు రాలేయా, ఆ శరీరమే శరీరం, మిగిలినంతా పనికిరాందే. ఇది భోగభూమి అంటారు శంకర భగవత్పాదుల వారు. అందుకే పరమేశ్వరుని తలచుకోగానే ఒళ్ళు పులకించుట. ఆ పులకింత ఎలా ఉన్నది అంటే వాళ్ళకు పంట పండిపోయినట్టుగా ఉందిట. ఎలాగో అంటే ముందు పంట పండించాలి అంటే ఒక చక్కటి చెట్టు నాటాలి కదండి. అది నాటాలి అన్నప్పుడు ముందు కలుపు మొక్కలు తీయాలి. కనుక ముందు తీసింది ఏమిటంటే విమల భావ వసుంధర, చక్కని భావం అనే భూమి సిద్ధం చేసుకోవాలట. ఈ భావం అనే భూమిలో భయం అనే కలుపు మొక్క తీసేయాలట. భయమను తుల్లికన్ దాన్ని తీసి పారేశారు. అందులో భక్తి అను విత్తు పెట్టి, భావం అనే క్షేత్రంలో భయం అనే కలుపు మొక్క తీసి భక్తి అనే విత్తనం పెట్టారట. భక్తి అనే విత్తనం పెట్టి వ్రతధీనిధి సమ్మద వారి జల్లగా, నియమపాలన పూజ సాధన ఇవి నీరు, దానికి వ్యవసాయంలాగా నీరు పెట్టడం జరిగిందిట. అది క్రమంగా అంకురించింది. ఏది భక్తి అనే విత్తనం అప్పుడు అంకురించిపోయి అది చక్కగా చిగుళ్ళు తొడిగిందా రెమ్మలతో విస్తరించిందా అన్నట్టుగా ఒళ్ళంతా పులకించింది వాళ్ళకి. ఇంత చక్కటి మాట చెప్పారు. అందుకే హృదయం అనేటువంటి నిర్మల భావ వీధిలో భయం అనే కలుపు మొక్క తీసి భక్తి అనే విత్తనం పెట్టి నీ సాధన అనే జలం పెడితే అది ఒక్కసారి పైకి విజృంభించి పెరిగిపోతుంది. అది పెరిగితే అప్పుడు నీ ఒళ్ళు పులకింత, నీ కట్టి చెమరెంత. అంత అద్భుతమైన భావాన్ని చెప్పారు. ఇదయ్యా భక్తి యొక్క వైభవం. ఈ విధంగా వాళ్ళు ధన్యులై ఈ శరీరాన్ని పావనం చేసుకున్నారు. శరీరం ఎప్పుడు పావనం అవుతుందంటే ఇది శివవ్రతానికి వినియోగింపబడినప్పుడు, శివభావనతో ఇది పరవశించినప్పుడు, మనస్సు తన్మయం చెందినప్పుడు, అలాగే పలుకు ఆయన పలుకుతూ గద్గదమైనప్పుడు ఆ జీవితం ధన్యమండి. అందుకే నయనం గళదశ్రుధారయ వదనం గద్గదరుద్ధయాగిర పులకైర్నిచితం వపుక్కదా తవ నామగ్రహణే భవిష్యతి అంటాడు చైతన్య మహాప్రభు.